నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. దెకపోలిలో యేసు జరిగించిన భారీ స్వస్థత పరిచర్యలో ఒక భాగం. యేసు చేసిన ఇతర స్వస్థతలు విస్మయాన్ని, విభ్రాంతిని కలిగించాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 22-27 వచనాలలో యేసు బోధించుచున్న బోధను వినుచున్న వారు ఆశ్చర్యపడిరి. యేసు దయ్యాలపై ప్రదర్శించిన అధికారాన్ని చూసి ప్రజలు విస్మయముందిరి. అపవిత్రాత్ములు ఆయన మాటకు లోబడుట చూచి దేవుని యొక్క శక్తిని గ్రహించారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలలో యేసు పక్షవాయువు గలవానితోని పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పిన పిదప ఆయన వాక్కుకున్న శక్తి చేత లేచి నడిచి వెళ్ళుట చూచినటువంటి వారు దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయనను ఘనముగా మహిమపరిచిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం 38-41 వచనాలలో యేసు చనిపోయిన చిన్నదానిని లెమ్మని ఆజ్ఞాపింపగా ఆమె లేచి నడుచుట చూచి అక్కడున్న వారు ఆశ్చర్యపడిరి. మార్కు సువార్త 6:51లో ఉన్నట్లుగా యేసుక్రీస్తు మాటతో గాలిని గద్దించగా గాలి అణుగుట చూచి వారు విభ్రాంతి చెందారు. 139వ సంకీర్తన 14వ చరణంలో మానవ దేహం, ప్రాణం, ఆత్మ వ్యక్తిగా తయారయ్యేందుకు ఇవి మూడు మార్మికంగా ఐక్యం కావడం, ఇదంతా దేవుడు మనలను చేయడంలో ఆయన కనుపరిచిన అద్భుత సృష్టి నైపుణ్యాన్ని బట్టి మనందరిలోనూ ఆయన పట్ల గౌరవాన్ని, భక్తిపూర్వకమైన భయాన్ని కలిగించాలి. ఆయన మనల్ని చేసిన రీతి గురించి మనమెంత అర్థం చేసుకోగలిగితే మన సృష్టికర్త మనకంత ఆశ్చర్యకరంగా కనిపిస్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 10-13 వచనాలలో యేసుక్రీస్తు తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆయన శిష్యుడైన పేతురు ద్వారా అనేకమైన అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుట చూచి ఆశ్చర్యపడిన సంఘటనలు ఈ వచనాలలో మనం చూడవచ్చు. పై వచనాలన్నిటి సారాంశం ఈ భూమి మీదున్న సమస్తము, పైన ఆకాశము, క్రిందున్న నీరు ఆయన వాక్కున శక్తి ద్వారా కలిగితే ఆయనలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి ప్రజల మధ్య దేవుని మహిమపరిచే విధమైన ఆశ్చర్య కార్యములను చేశాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితాలలో కూడా అటువంటి ఆశ్చర్య కార్యములు చేయుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఆమేన్.